హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పద్మారావు నగర్లోని పల్స్ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదన్నారు కిషన్ రెడ్డి. పాత బస్తీ, సనత్ నగర్ లాంటి ఏరియాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ, మెట్రో, వాటర్ వర్క్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. మున్సిపల్ వ్యవహారాల మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరేదొకటి హైదరాబాద్ సంబంధించి జీహెచ్ఎంసీ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కానీ నిధుల కొరతో ఇబ్బందులకు గురవుతూ ఉంది. 70% రెవెన్యూ హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్కు తూతూ మంత్రంగా కేటాయించడంతో ఈరోజు 1,50,00,000 మంది ఉన్నటువంటి హైదరాబాద్ నగరము ఈ 3 కార్పొరేషన్స్ మరి ఈరోజు సబర్బన్ ఏరియాస్ కావచ్చు, కోర్ ఏరియాస్ కావచ్చు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటే కొండాపూరు మాత్రమే కాదు, హైదరాబాద్ అంటే సికింద్రాబాదు, సనత్ నగర్, మషరాబాదు, గౌల్గూడ, ఓల్డ్ సిటీ. వీటిని దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటి కూడా పాత బస్తీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కొత్తగా ఏదైతే ఈరోజు మరి సిటీ డెవలప్ అవుతుందో అదే హైదరాబాద్ అనుకుంటే అది న్యాయం కాదు. కాబట్టి అనేక సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ప్రజలు ఈరోజు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కూడా దృష్టి పెట్టుకుని మరి ప్రభుత్వము నిధుల కేటాయింపులు పెంచాల్సిందిగా కోరుతా ఉంది.